దేవుని నామమున స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశం యేసుక్రీస్తు వంశావళిలో అవ్వమ్మలు. దేవుడు ఒక్కొక్క తరములో ఒక్కొక్కరిని ఎన్నుకున్నాడు. ఆ విధంగా క్రీస్తు జన్మమునకు కారకులైన స్త్రీలను కూడా ఎన్నుకున్నాడు. అందులో తామారు విధవరాలనని ఆలోచించగా తనని వెలివేసిన, చిన్నచూపు చూసిన, ఆమె జారత్వం చేస్తుందని నింద వేసినప్పటికీ కూడా లోకరక్షకుడైన యేసుక్రీస్తును ప్రపంచమునకు చూపించి దేవుడు యూదా గోత్రం నుండి యేసుక్రీస్తును జన్మిస్తాడన్న వాగ్దానం నెరవేర్చుటకు కంకణం కట్టుకున్న ధైర్యశాలి. మొదటిగా యూదా కోడలైన తామారు తనకివ్వబడిన ఆనవాలు. యూదా కుమారులని ఏరు, ఓనానులు ఒకరి వెనుక ఒకరు మరణించగా తామారు పుట్టినింట వైధవ్యాన్ని అనుభవిస్తూ తన మరిది యొక్క షేల పెద్దవాడైనప్పటికీ తాను అతనికివ్వబడకుండుట చూచిన ఆమె యుక్తితో తన మామ ద్వారా సంతానాన్ని పొందింది. అందుకు ఆనవాలుగా యూదా ముద్రయు దాని దారము అతని చేతికర్రను తాను తీసుకుంది. ఆదికాండం 38:18. అట్టి ఆనవాళ్ళతోడనే తాను జారత్వం చేయలేదనియు తనని తాను నీతిమంతురాలని నిరూపించుకుని యేసుక్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకున్నది. ఆమె కుమారుడైన పెరెసు హెస్రోనును కనగా ఋతు గ్రంథం 4:18 ప్రకారం. ఆ విధంగా మత్తయి సువార్తలో 1:3 ప్రకారము యూదా తామారునందు పెరెసును జెరహును కనెను, పెరెసు హెస్రోనును కనెను అన్న విధముగా ఈ వంశావళి అంతా ఉంది కదా. ఆ విధముగా పెరెసు ద్వారా ఈ వంశావళిలో నుంచి యేసుక్రీస్తు వచ్చినట్లుగా కనిపిస్తుంది. దేవుడు తన కుమారునిలో ఈ లోకమునకు పంపుటకు యూదా గోత్రమును ఎన్నుకున్నాడు. ఏ వస్త్రానికైనా దారము మూలాధారము. పొత్తిగుడ్డల కొరకైన దారము నాడే ప్రభు ఆమెకు అనుగ్రహించాడు. మరొక ఆనవాలు ముద్ర. మనమంతా ధరించుకొనవలసిన క్రీస్తు ముద్ర ఆమె ఆనాడు చేపట్టింది. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును, కీర్తన గ్రంథం 23 ప్రకారం అని దావీదు భక్తుడు ఆదరణ పొందిన రీతిగా రాజాదిరాజైన ప్రభువు యొక్క దుడ్డుకర్రను ఆమె ఆనాడు సంపాదించుకున్నది. మన కాపరి అయిన యేసు ఆమెను ఆనాడు ఎన్నుకొని తన ముద్రను ఆమెకు అనుగ్రహించి తన దుడ్డుకరతో ఆమెను లెక్కించి తన వంశావళిలో స్థానము అనుగ్రహించుట ఆమె ఆనాడు పొందుకున్న ఆనవాలు. ఈ విధముగా ఆమె ద్వారా మనకు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములు. ఆమె